అందరికీ నమస్కారం అండి. మనకి ప్రతి పాఠశాలలో ఈ డ్రాప్ బాక్స్ విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారు. సో ఈ డ్రాప్ బాక్స్ విద్యార్థులకి రీజన్స్ అనేది ఎలా మెన్షన్ చేయాలి, ఎక్కడ మెన్షన్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లవ్ ల్యాక్స్. ముందుగా మనం csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలండి. నేను దీన్ని మొబైల్లో చూపిస్తున్నాను మీకు. సో దీంట్లో మనకి ఇక్కడ లాగిన్ అనేది కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ పైన ఉన్న 3 డాట్స్ ఉంటాయండి. ఈ 3 డాట్స్లోకి ఒకసారి క్లిక్ చేయండి. దాంట్లో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దీన్ని టిక్ మార్క్ చేయండి. అదేవిధంగా మీకు డెస్క్టాప్ సైట్ కిందనే సెట్టింగ్స్ అని ఉంటుందండి. ఈ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్సెసిబిలిటీ అని ఉంటుందండి. ఈ యాక్సెసిబిలిటీ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు 100% అని ఉంటుంది, దీన్ని డిక్రీజ్ చేయండి 50%కి. ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ రండి. ఇక్కడ చూడండి, మీకు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సైట్లో రైట్ సైడ్ మీకు లాగిన్ అని చూపిస్తుంటుందండి. ఈ లాగిన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు మనం ఎంటర్ చేయాల్సిన యూజర్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఒకటి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది. ఇక్కడ యూజర్ నేమ్ అనేది వచ్చేసరికి మీ స్కూల్ యూడ్ వేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు మీ స్కూల్ అటెండెన్స్ యాప్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేయండి. కింద ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యండి. సైన్ ఇన్ కొడితే మీరు సైట్లోకి ఎంటర్ అయిపోతారు. మనం లాగిన్ క్రెడెన్షియల్స్ చూసి ఎప్పుడైతే సైన్ ఇన్ అయ్యామో మీకు సైట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మీకు ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది చూడండి. ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు సర్వీసెస్ ట్యాబ్ కిందనే మళ్ళీ R3 సర్వీసెస్ అని ఉంటుందండి. ఈ R3 సర్వీసెస్ అనేది ప్రెస్ చేయండి. దీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. మీకు లాస్ట్లో R3.8 అండి, R3.8 స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్ అని ఉంటుంది. ఈ స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్ అనేది క్లిక్ చేయండి. మీకు విద్యార్థి యొక్క పెన్ ఐడి, నేము, ఎలిజిబుల్ క్లాసు, ఎప్పుడు డ్రాప్ అవుట్ అయ్యాడు, మొబైల్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయండి. నేను అవి చూపించట్లేదు. మీకు ఏ విద్యార్థి అయితే మీరు రీజన్ పెట్టాలనుకుంటున్నారు అంటే మీరు ఓపెన్ చేసినప్పుడు మీ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ విద్యార్థులు అనేవాళ్ళు దీంట్లో కనిపిస్తారు. మీరు ప్రతి విద్యార్థికి రీజన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ రీజన్కి కూడా మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో దాన్ని ఎవరిని కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, సో దానికి సంబంధించిన రిమార్క్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే రీజన్ అనేది మెన్షన్ చేశారో దానికి సంబంధించిన మాత్రం అక్కడ ఓపెన్ అవుతుందండి. దాంట్లో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఎస్ఎస్సి ఫెయిల్డ్ అయితే హాల్ టికెట్ నెంబరు, డూప్లికేట్ ఏంటంటే డూప్లికేట్ ఐడి అడుగుతుంది. సో ఈ విధంగా అది ఎలాగో చూద్దాం. ముందుగా మనం ఒక విద్యార్థికి రీజన్ అనేది మెన్షన్ చేద్దామండి. ఇక్కడ మనకి రీజన్స్ అనేది చాలా ఇచ్చారండి. డెత్ ఆర్ ఎక్స్పైర్డ్ అని, డూప్లికేట్ ఎంట్రీ అని, ఎకనామిక్ రీజను, మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్, ఆర్పన్, స్టడీ ఇన్ ఓపెన్ స్కూలు, స్టడీ ఇన్ ఐటీఐ ఆర్ పాలిటెక్నిక్, ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీస్ వల్ల ఏమన్నా ఆగిపోయాడా, లేదంటే రాంగ్ ఎంట్రీయా, ఎస్ఎస్సి ఫెయిల్డ్ అనేది. సపోజ్ నేను విద్యార్థికి ఎస్ఎస్సి ఫెయిల్డ్ అని పెట్టానండి రీజను. ఇక్కడ నేను ఎస్ఎస్సి ఫెయిల్డ్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ పక్కన రిమార్క్స్ అనేది మీకు ఎంట్రీ చేయడానికి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏ కాంటాక్ట్ పర్సన్ ద్వారా తెలుసుకున్నారు ఎస్ఎస్సి ఫెయిల్డ్ అనేది, ఆ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఇవ్వాలి. సపోజ్ అది మీకే తెలిస్తే మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చండి. ఆ రిలేషన్ ఏంటి అనేది కూడా అడుగుతుంది. ఇక్కడ ఫాదరా, మదరా, గార్డియనా, లోకల్ విలేజెసా, రిలేటివ్సా, లేదంటే RSWS స్టాఫ్ ద్వారా ఏమైనా కనుక్కున్నారా, వాళ్ళు ఏమైనా మెన్షన్ చేసి చెప్పారా అనేది. సో ఇక్కడ డూప్లికేట్ పిన్ ఐడి అనేది ఈ ఎస్ఎస్సి ఫీల్డ్ అనే దానికి రిలేటెడ్ కాదు కాబట్టి మీకు అది డిజేబుల్ మోడ్లో ఉంటుందండి. మీరు అక్కడ ఎంటర్ చేయలేరు. ఈ మైగ్రేటెడ్ యూడేస్ కూడా అనేది కూడా ఎంటర్ చేయలేరు. ఓపెన్ స్కూల్ ఐడి అనేది కూడా ఎంటర్ చేయలేదు. నేను ఎస్ఎస్సి ఫెయిల్డ్ అని చెప్పాను కాబట్టి ఆ రీజన్లో ఇక్కడ మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుందండి. ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చి మనం కింద సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను వేరే రీజన్ మారుస్తాను. చూడండి, ఇక్కడ నేను
డూప్లికేట్ ఎంట్రీ అని ఉంది కదా, ఈ డూప్లికేట్ ఎంట్రీ అనేది మెన్షన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ డూప్లికేట్ ఎంట్రీ అనేది నేను మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే సేమ్ రిమార్క్స్, ఆ కాంటాక్ట్ పర్సన్ నేము, కాంటాక్ట్ పర్సన్ నెంబర్, ఇతనికి ఉన్న రిలేషను అతనితో ఉంది. అంటే ఎవరు, వాళ్ళ ఫాదర్ చెప్పారా, మదర్ చెప్పారా, గార్డియనా, లేకపోతే లేదా సార్ రిలేటివ్స్, ఆర్ఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డూప్లికేట్ పెన్ ఐడి అనేది మాత్రమే ఎంట్రీ చేయడానికి ఉంచండి. సో ఇక్కడ ఉన్నది మనం ఈ పెన్ నెంబర్ డూప్లికేట్ అని చెబుతున్నాం, ఇది డూప్లికేట్ అని చెప్పి మనం బయట పంపించాను. ఆ డూప్లికేట్ పెన్ ఐడి అంటే ఒరిజినల్ పెన్ ఐడి మనం చెప్పాల్సి ఉంటుందండి ఇక్కడ. అంటే ఎక్కడున్నాడు, ఒరిజినల్గా ఎక్కడున్నాడు. సో మీకు ఇక్కడ మిగతా కాలమ్స్ అనేది డిజేబుల్ మోడ్లో ఉంటాయండి, ఇవి మీరు ఎంటర్ చేయాలన్నా రావు. సో దానికి సంబంధించిన మనం ఏదైతే రీజన్ పెడతామో దానికి సంబంధించి మాత్రమే మీకు ఇక్కడ ఎంట్రీ చేయడానికి అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ అని ఇచ్చానండి, అంటే వేరే రాష్ట్రానికి మైగ్రేట్ అయ్యారని. ఇక్కడ ఇవి కామన్ అండి, అంటే మనం ఎవరిని కనుక్కున్నాం అది ఎవరు చెప్పారు, ఈ కాంటాక్ట్ పర్సన్ నేము, కాంటాక్ట్ నెంబర్ అనేది, ఆ రిలేషన్ అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మైగ్రేటెడ్ యూడేస్ కూడా అడుగుతుంది చూడండి, అంటే ఎక్కడికి వెళ్ళాడు, ఆ రాష్ట్రంలో ఉన్న ఏ పాఠశాల అయితే జాయిన్ అయి ఉన్నాడో ఆ స్కూల్ యొక్క యూడేస్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన యూడేస్ కోడ్ అడుగుతుందండి, ఎక్కడికి వెళ్ళాడో ఆ యూడేస్ కూడా అడుగుతుంది. అదేవిధంగా నేను రాంగ్ ఎంట్రీ అని పెట్టానండి. రాంగ్ ఎంట్రీ పెడితే మిగతా అన్ని కామన్గా ఎంట్రీ చేస్తాము, ఈ రిలేషన్ చేస్తాము. సో దీనికి సంబంధించి మాత్రం ఎక్కడ ఏమీ అడగట్లేదండి, ఇవన్నీ డిజేబుల్ మోడ్లో ఉన్నాయి. ఒకవేళ దీనికి సంబంధించి ఎవరిని అడిగినా సో రాంగ్ ఏంటి అని పెడితే మిగతా ఏమీ కనిపించట్లేదండి. డూప్లికేట్ పెన్ ఐడి కానీ, మైగ్రేట్ టు యూడేస్ కోడ్ కానీ, ఓపెన్ స్కూల్ ఐడి కానీ, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ దీన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. సో మన కాంటాక్ట్ నేము, పర్సన్ నేము, మొబైల్ నెంబరు అండ్ ఆ రిలేషన్ ఏందనేది ఎంట్రీ చేసి అక్కడే ఆర్ఫన్ అని మెన్షన్ చేశానండి. ఆర్ఫన్ అని మెన్షన్ చేస్తే మన ఇక్కడ రిలేషన్ అనేది అడుగుతుంది, మిగతా ఏమీ లేదు. సో మనం ఏదైతే రీజన్ అనేది ఎంట్రీ చేస్తున్నామో మీకు దానికి సంబంధించిన మాత్రం ఓపెన్ అవుతుందండి. డూప్లికేట్ అయితే డూప్లికేట్ పెన్ ఐడి, మైగ్రేషన్ అయితే మైగ్రేషన్కి సంబంధించిన యూడేస్ కోడ్, లేదు ఎస్ఎస్సి ఫీల్డ్ అంటే ఆ ఓపెన్ స్కూల్లో చేరాడంటే ఓపెన్ స్కూల్ ఐడి, ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యాడంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, లేదంటే మనం ఆ రిలేషన్స్ అంటే ఎవరి ద్వారా మనం విషయాన్ని సేకరించామనేది కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా, వాళ్ళ పేరుతో సహా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని కాస్త జాగ్రత్తగా లోపడతలు కాకుండా కొంచెం తెలుసుకొని మనం ఎంట్రీ చేయటం మంచిదండి. ఇవన్నీ చేసిన తర్వాత మనం మీకు లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుందండి. ఈ సబ్మిట్ అనేది ప్రతి విద్యార్థికి మనం సబ్మిట్ అనేది క్లిక్ చేసి ఉంటుంది. లేదు అన్నిటికీ ఒకేసారి ఎంట్రీ చేసినా సరే మీరు సబ్మిట్ కొట్టవచ్చు. ఆ సబ్మిట్ చేసిన తర్వాత సో సబ్మిటెడ్ స్టూడెంట్ డీటెయిల్స్, మనం ఎంతమంది స్టూడెంట్స్ సబ్మిట్ చేసాం అనేది కూడా మనం ఇక్కడే రిపోర్ట్ అనేది చూసుకోవచ్చు అండి. అయితే ఈ ముందున్న చెక్ బాక్స్ అనేది మాత్రం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి. ఈ చెక్ బాక్స్ అనేది మాత్రం కంపల్సరీ సెలెక్ట్ చేయాలి ఎవరు చేసినా. లేదు అన్నీ ఒకేసారి ఎంట్రీ చేస్తాం అనుకుంటే మీకు పైన సెలెక్ట్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయండి, సబ్మిట్ చేయొచ్చు మీరు రీజన్స్ అన్నీ ఒకేసారి క్లిక్ చేసి. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా ఈ రీజన్స్ అనేది ఎంట్రీ చేసి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్.